వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ దేశవ్యాప్తంగా జూలై 9 ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కరించాలని, జూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని నందిగామ మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ సెంటర్, రైతుపేట మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని CITU ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి K. గోపాల్ మాట్లాడుతూ, సమ్మె డిమాండ్ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ప్రస్తుత కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, రెండవదిగా లేబర్ వెల్ఫేర్ ఫండ్ పునరుద్ధరించాలి, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలను అమలు చేయాలి, ఈ శ్రమలో నమోదైన వారందరికీ సామాజిక భద్రత కల్పించాలి, మూడవదిగా ముఠా, ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, హ్యాకర్ తదితర అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి, నాలుగవదిగా అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి, వారికి రక్షణ కల్పించేలా జాతీయ విధానాన్ని రూపొందించాలి, ఐదవదిగా జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలను రద్దు చేయాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, కడప ఉక్కును నిర్మించాలి అని తెలియజేశారు.